అది దీని సౌండ్ ఎక్కువ, దీని సౌండ్ ఎక్కువ. చెప్పండి సార్, దేవుడి సౌండ్ ఎక్కువ, సైతం సౌండ్ ఎక్కువ. చెప్పండి చెప్పండి. ఇప్పుడు దేవుడు గొప్ప చేత మనిషి గొప్ప చేత మీరు మంచిగా ఇది గట్టిగా వచ్చినానికో మనిషి చెట్టు గొప్పది. ఇది గట్టిగా వచ్చినానికో చెప్తున్నా, ఒక్క తోక ఎంత వంకర తీసినా ఏమవుతుంది? ఏమవుతుంది? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను బయట సేవకునికి వెళ్తూ ఉన్నాను, గ్రామ సేవకుని. అది ప్రతి ఒక్కరికి నాకు చేసే అవసరం లేదు. ఎవరి ఫోన్లోకి ఇంటి పేరు ఆ తండ్రి పేరుతో సహా చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సైతం చేతిలో ఉంది, ఆ చేతిలో అడిగితే దిగిదనే అంటాం. ఏంటది? సైతం అంటే ఏంటి? సైతం అంటే ఏంటి? అది కొంచెం చేపు పక్కన పెట్టారు. ఎక్కడేమో ఎక్కడేమో యాహాను మాటి చూడవస్తుంది. యాహోస్తుంది. యాహాను మొదటి అధ్యాయం కృషి, యావస్తు కృషి యొక్క యాహాను సులభైతారు. యాహాను సువార్త మొదటి అధ్యాయము త్వరగా కృషి యావస్తు. దేవుడు ఏమైనాడు? వాక్యమైనాడు. వాక్యము దేవుడైనాడు. ఆ వాక్యమై జీవాహారమై దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సినిమాలో కూడా సోఫిక్ ఏ సినిమా దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంత కృపదేశం కూడా ఎవరు వస్తున్నారు? ఇంకేనా చెప్పకూడదు. ఇంకేంటే దేవుని యొక్క వాక్యం పరిసరి సొల్యూషన్ మాత్రం ప్రకారంగా యాహాను స్వామి తెలిసి వాక్యము దేవుడైనాడు. దేవుడు వాక్యమైనాడు కనుక ఇది జీవాహారమే తీసుకోండి. ఏమైనా జీవాహారమే. మొక్కగా ఉన్న చూద్దాం దూరం అది చెయ్యలేదు కాక పత్రిక చూసుకున్నాం తల్లి. వాక్య పరిసరిగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. అంటే యవనస్తులు పురుషులు, యవనస్తులు పురుషులు కాదు లైంగిక యవనస్తులు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక కొత్త నిబంధన 179వ పేజీ. అపోస్తలుడైన పౌలు రాసిన ఫిలిప్పీ సంఘానికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. చెప్పండి. అవునా? చెప్పమ్మా. కాగానా పీలానా ఎలామ్మా? ఎలాగా? చదువు ప్రాక్టీస్ మనం పోయేస్తాం. దేవుని వాక్యం కాగానా పీలా మీరు ఎల్లప్పుడూ విధేయులైయుండుడి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంట్లోకి అవసరం అందరికీ అవసరం వచ్చేసింది. అవసరం ఫోన్ పక్కన ఫోన్ చూసేవాడు అంచనగాడి కన్నా వీరమైన వాడు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు గెలవాలన్నా ఓడిపోవాలన్నా ఎవరి స్థానం వెళ్ళాల్సిందిగా, నువ్వు దేవునికి రావాలన్నా దుష్టులతో పోవాలన్నా ఎవరి స్థానాన్ని గుర్తిస్తుందా? గుర్తిస్తుంది. దేవుడు వాక్యం సమీక్ష ప్రకారం కాగానా పీడారా మీరు ఎల్లప్పుడూ ఇదేనండి ప్రకారం నా యొక్క ఉన్నప్పుడు మాత్రమే కాదు మరి ఎక్కువగా నేను మీతో ఈ కాలంలో భయముతో వణుకుచు మీ సొంత రక్షణ కొనసాగించే దేవునికి
ఎవరివల్లే? ఎవరికమ్మా? దేవునికి మహిమ కలుగును గాక. సొంత రక్షణతో ఒకే కాదు లేకుండా భయపడే దేవుడికే. నువ్వు ఎప్పుడు భయపడని దేవుడికే అపోస్తలుల పౌలు భయపడ్డాడు. దేనికి భయపడ్డాడు? ఈ మాట మాట్లాడితే దేవుడు ఏమనుకుంటాడా? ఈ వస్త్రం వేసుకుని దేవుడు ఏమనుకుంటాడా? ఈ చూపులు చూస్తే దేవుడు ఏమనుకుంటాడా? ఈ మాట మాట్లాడితే దేవుడు ఏమనుకుంటాడా? ఇంత సాహసం చేస్తే దేవుడు ఏమనుకుంటాడు? ఆలోచించడం మన స్నేహితులు ఎక్కువ. అది అంటాం ఎందుకు సినిమా వచ్చినా మామూలు కొత్త వచ్చినా ఆయన ఉన్నా ఇక్కడ ఏదైనా వాళ్ళు చేసేస్తుంది. వాళ్ళు ఎక్కువ మనకే మళ్ళీ వాళ్ళు సెకండ్ అయ్యో తీసుకుంటున్నాను ఉద్యోగం కాక భయపడి ఎక్కగా ఉన్నాడు? మొదలు ఎందుకు తోకున్నాడు? దేవుడికి కాక ఎక్కగా ఉన్నాడు? మొదలు ఎందుకు తోకున్నాడు? యేసు ప్రభు ఏ పాపం చేయలే, ఏ తప్పు చేయలే. శరీర రూపంలో ఈ లోకంలోకి వచ్చి దహనమయ్యి ఏడుస్తూ దుఃఖిస్తూ బయటపడ్డాకే తన తండ్రి అయిన దేవునికి భయపడ్డాడు. పాపం చేస్తేనే కాదు, పాపం చేయకపోయినా భయపడాలి. తల్లి ఉంటేనే కాదు, తల్లి లేకపోయినా ఒరే మా నాన్న చేసిన కై చూసుకుంటాడు అలాగలేదు. ఒరే మా నాన్న లేకపోతే దేవుడు ఎవరిని చేస్తున్నాడా? ప్రతి ఎవరిని చేస్తాడు? నువ్వు ఎవరైనా, నువ్వు ప్రార్థనకు వచ్చినైనా, ప్రార్థనకు రావడమైనా, ప్రార్థించడమైనా, ఎవరైనా నీ వైపు దేవుడు చూస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. మా నాన్నగారు పాస్టర్ గారు కదా, నేను ఏం చేసిన దేవుడు క్షమించాలి, నివారణ క్షమిస్తారా? ఏదే గొప్పవాడు పరిశుద్ధుడు నాయకుడు, ఏ పాపం లేనివాడు, ఏ పాపం లేనివాడు. బిడ్డ జువాయి తిరిగి పాపాలు చేసి యాస అంటే తన తండ్రి పాపం చేసి వదిలిపెట్టాడు దేవుడు. మా అన్నయ్య కూడా రికమెండేషన్ పోలీసు పై పాపం వడ్డేసుకుంటూ డ్రైవ్ చేసుకుంటాను ఆఫీస్ పోలీసు అంటే బయటపడిపోతాం. మన గ్రామంలో ఏదో సౌకర్యం పోలీసు వచ్చారనుకో, అన్ని ప్రసాదనుకో, మా ఇంటి ముందు పడ్డాక భయపడిపోతాం. దాంట్లో ఉన్న భయం దేవుడి జీవనం నీకుందా? చూస్తున్నాడు దేవుడు ప్రతి ఒక్కరినే. నరుడు పెంచే ప్రతి మార్గం నాకు తేటగా కనపడుచున్నది. నువ్వు చీకటి చేస్తావా, అక్కడికి వెళ్తావా, ఇక్కడికి వెళ్తావా, ఎక్కడికి వెళ్తావు అనాలనుకున్నావు. వేరే గ్రామం పోతే నీ వచ్చి చదువులో వెళ్ళిపోతే దేవుడికి సమస్తం దేవుడే సృష్టించాడు. సమస్తం దేవుడే సృష్టించాడు. దేవుడు చెప్పాడు చెడిపోయే కాదు అల్లో అప్పుడే చెప్పాడు. అలాంటి మత్తయి వార్త 6వ అధ్యాయము 22వ వచనం ఒకసారి మైక్ పెట్టి చదవనా? మత్తయి వార్త 6వ అధ్యాయము 22వ అధ్యాయము 23వ వచనం కూడా గట్టిగా చదవాలి. దీపమైనా దేవుడు దీపము ఏమైనా గమనిస్తున్నారా? బైబిల్ లేకుండా చదువులో పుష్టి బైబిల్ పుష్టిగా ఆనందంలో బైబిల్ చదువుకుంటే ఆ పుష్టి అంటే ఏం సంబంధం? మత్తయి వార్త 6వ అధ్యాయం 22 చదువుతావా? చదువు ఒకసారి టైం అయిపోతుంది. చదవాలి త్వరగా, టైం లేదు. బండికి వేరేమైంది, బండి నడవాలంటే చెయ్యి నడవాలంటే ఏమేయాలి? లైట్ వేసుకోవాలి. నీ కళ్ళు నీ దేహమును నాడు చేస్తున్నాయి. వేసి గురించేస్తాయి, వేదమే గురించేస్తాయి. ఒక ఆపుతో పోవడం మనకి వేసి పిలిచేసి, ఆ భూమి పిలిచేసి, ఆ చెత్త పిలిచేసి, ఆ ఇన్స్టాగ్రామ్ పిలిచేసి, ఇన్స్టాగ్రామ్ చూసుకోమో, డిలీట్ చేసుకోమో, అది చేసుకోమో. ఒకటే నీ జీవితం నిలబెట్టి వాక్యమే నీ జీవితాన్ని దానితో తన సహోదరులకు ఎంతో ఎదురుగా తన సహోదరులేమో
మరి దృఢం కలిగి 5 పేరు అందరూ వచ్చి అందరూ ఎంతో చక్కగా ఉన్నారు. మేసాలు వేసే గ్రామాల్లోకి, వీధుల్లోకి, గ్రామాల్లోకి, పదాల్లోకి ప్రతి ఇంటికి మేసాలు వేశారు. మగోని 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 నా జీవితంలో తన స్థాయిలో అనుకున్నాడు. తన తండ్రి గురించి అన్నప్పుడు గొర్రెలు కాస్తున్నాడు. ఏ గొర్రెలు కాస్తాడు? యెహోవా ఇచ్చే గొర్రెలు కాస్తున్నాడు. గొర్రెలు కాస్తున్నప్పుడు దేవుడు మాట చెప్పాడు, నువ్వు ఈ లోకములని ఈ లోక ఆహారముతో పెంచు, నేను నా ఆత్మతో నిన్ను పెంచుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. వీడు తాగిపోతే, వీడు పేదవాడు, వీడు పెరిగినాడు, వీడు జాబులు పెళ్లి పెద్దకి ఏమీ లేవు, వీడికి ఏమి విధంగా లేదని అని నివసిస్తారు. అది నీ తెలుగు దారి చూపించిన కోసమే. దేవుడు ఏమంటే పనికిరాదు పనికిరాదు పనికి నేను ఎందుకు పనికిరాను చూపించిన దారి చూపించరా. విడాపేరులో దేవుడిని స్తుతించేదాము విడాపేరు దేవుడు 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 అంటారు. దేవుడు ఎనసరానిగా వాటి వెలుచునికు నాకు వెలుచునికు ఒకనొక స్థితిలో ఈ వాక్యమే ఆధారం కలిగినది. ఈ వాక్యమే ఆ స్థానాన్ని చేయించినను తప్పించింది. ఈ వాక్యమే నేను చేసిన పాపమని, నేను చేసిన తప్పని నేను చెప్పింది. వాక్యమే ఏ మనిషి చెప్పలే. నేను తప్పు చేస్తే ఎంతో అకాడమిక్స్ పైకి పంపించాడు. చేయరా 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 చేయ వాక్యం తెలుసా తగ్గిరా 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 దేవుని కాక. హల్లెలూయా హల్లెలూయా. తల్లి తల్లి మన కుమారుడు తాగినప్పుడు రోడ్డు తల్లి పాపం చేసి ఉద్యోగం నేను ఇంకొకటి ఏంటంటాడు నాలో చాలా కూడా అందలా తాను ప్రేరణలో జ్ఞానంగా తీసేసి హల్లెలూయా హల్లెలూయా. నీ పెద్దలు కేవలం నేర్పిస్తున్నావు, సామెతలు కలిగి చెప్పినాడు. వాళ్ళు నడవలసిన కాదు, వాళ్ళు నడిస్తే పెద్దయ్య కూడా ఏమాడు ఎందుకు నడుస్తున్నావు అంటారు. ఎందుకు వాకి విధానంగా చెప్పలేమంటారు. చెప్పగలరు మాట జనాభా మాట అలిసి వెంకలేసి సిరిలేసి అలితే ఈ యథార్థమైన వాక్యము ఎక్కువ పడిగా ఏమాలి ఇక్కడ కాదు. ఆ పరమైన దేవుడు వినపాలి. ఏ తల్లైనా కుమారుని శ్యామను ప్రార్థించుతారు రోజు నా తల్లి నారా అబ్రహాము శారా తర్వాత భార్య దేవుడి మహిమ కలిగిన గాక. రాహేలు యాకోబు ఎవరో అవునా మరి ఆయన దేవుడి పెట్టే ఈయన దేవుడి పెట్టలేదు. ఎవరో అబ్రహాము దేవుడి కుమారుడే, యాకోబు కూడా. మరి అబ్రహాము కుమారుడికి దేవుడికి లోబడి ఉన్నాడు. దేవుడికి మహిమ కలిగిన గాక. అబ్రహాము ఎందుకు తన కుమారుడు దేవుడికి లోబడి ఉన్నాడు, తల్లికి తండ్రికి లోబడి ఉన్నాడు. యాకోబు బిడ్డ ఎందుకు లోబడి అంటే యాకోబు ఇప్పుడు చూసిన నా భార్య నా భార్య నా శాస్త్రం భార్య నశిస్తుంది. పిల్లలు పండించుకో. అబ్రహాము చేస్తా భార్యతో పని కుమారుడు కూడా ప్రేమిస్తున్నావా? పనికి వచ్చిన చేయాలి. ఎటువంటి దానిని సాధ్యం చేసేందుకు ప్రార్థన ఉండేలా వారిపై నీకు పనికిరాదా? వారిపై నువ్వు పనికిరాదా? ఈ చదువు లేదు, సంధ్య లేదు, ఏమీ లేదు. నువ్వు కాల్చుకున్నవాడు ఏమధికారం వస్తే ఏమధికారం రాజానికి కాలం చేసింది. పట్టించున్నాడా పట్టించున్నాడా? ఇశ్రాయేలు స్వంతం దేవుడు. ఆ మాట ఎవరైనా చేసాం ఎవరైందండి? మోషే. దేవుడి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. దేవుని యొక్క భయభక్తిగలిగిన వారిగా ఎవరైతే కోరుతున్నారో ఎదుగుతున్నారు అడుగుతున్నాడు. ఆ గ్రామంలో చూసుకున్నా, పక్క గ్రామంలో చూసుకున్నా, ఏ గ్రామంలో చూసుకున్నా మద్యం తాగి ముందు తాగి ఎవరో ఇది బాగా అది మన స్నేహితులు అవ్వచ్చు, మన బంధువులు అవ్వచ్చు, మన స్నేహితులు అవ్వచ్చు, మన ప్రాణ స్నేహితులు అవ్వచ్చు. దేవుడి మహిమ కలుగును గాక. వాళ్ళు చూసి ఆడిదాగే ముందు నువ్వు దాకా
అది చచ్చిపోయి రేపు నువ్వు చచ్చిపోతావా? నేను అట్లనే మంచి తల్లి ప్రేమ తండ్రి ప్రేమ నుండి ఏ ప్రేమ కూడా మొదటిగా సంవత్సరం ప్రేమించాడు, రెండోగా సంవత్సరం ప్రేమించాడు, మొదటిగా సంవత్సరం ప్రేమించిన ప్రేమ వ్యర్థమైన ప్రేమ, నిష్కపటమైన ప్రేమ, కామంతో కూడిన ప్రేమ, లోకాచిన ప్రేమ, లోకంలో కూడిన ప్రేమ, తల్లి మాట ఎన్ని ప్రేమించినా నిలబడిందా? నిలబడదా? ఏం చేయలేక ఒక స్త్రీ వాళ్ళు చేసుకున్నారంటే ఇంట్లో పెట్టుకున్నాం. ప్రేమలో పడిపోయాడు, తల్లిదండ్రులు మాట్లాడని బలహీనైపోయాడు. తల్లి తండ్రులు చేసుకున్నాడు. దేవుడికి భయపడలేదు కాక ఎందుకు అలా చేస్తున్నామంటే నువ్వు దేవుడు ప్రేమలో పెళ్ళేమో ప్రతిలో ప్రేమ ప్రేమ చచ్చిపోయావు. డబ్బులు చావే ఎవరైతే మోసం చేస్తారో వాళ్ళ ముందే పరిగెత్తుగా ఎగిరితే వాళ్ళ చావని చూసి నువ్వు చంపలేదా? నువ్వెందుకు చావాలా? ధైర్యంగా వాక్యం చెప్తే యథార్థత కలిగిన నీతిని అనుసరించాలి. సామెతల గ్రంథము నా కుమారుల ఉపదేశమును నా కుమారుల ఉపదేశమును రోజు వేయకము, దీన్ని నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు. ఈ వాక్యం వినేదా నీ జీవితం బాగుంటుందా? చక్కగా ఎగ్జామ్ వస్తున్నాను, ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాం, ఆ దగ్గర తీసుకున్నాం, ఎగ్జామ్ సిద్ధపడుతున్నాం. సార్ చెప్పాము అందుకోసం ఏమో చెత్త సెలవు వేసుకుని కట్టి చూసి మరి మా చెత్త అంతా మేము గుర్తుపెట్టుకున్నాం. అప్పుడు అనిపిస్తున్నాను ఆ రోజు మా మాస్టర్ చెప్పిన ఎప్పుడైతే ఈ రోజు నేను రాయగలను. ఈ రోజు వాక్యాన్ని చదువుకోవాలంటే నువ్వు జ్ఞాపకించు. ఈ వాక్యాన్ని బతికిస్తుందే కాలంలోనే నువ్వు సంపాదించేసుకోవాలి, కాలంలోనే నువ్వు నిలబెట్టుకోవాలి, కాలంలోనే నీకేమి కావాలో నీకేమో సమస్య కొంచెం పాల్పోయాక ఏది పోయి అక్కడ వస్తా ఎంత ధనం ఉన్నా ఎంత ఉన్నా ఏమన్నా చాలా మంది చూసుకొని స్నేహితులని చాలా మంది అవుతారు. హాయిగా రావడానికి అసలు రావడం కదా సరిగ్గా కలిసేస్తుంది. నీవు ఎవరి వాళ్ళైతే బాగుపడుతున్నావో, ఎవరైతే వాక్యం చదువుకోమని చెప్తున్నావో, ఎవరైతే ప్రార్థన చేయమని చెప్తున్నావో, ఎవరు ప్రార్థన రాదా మీటింగ్ రాదా వాక్యం చదువుకో, ప్రార్థన చేయ ప్రార్థన ఎంత చదువుతావో దేవుడు దేవుడు అంటే ఎంత చదువుతావో నాకు వాక్యం వాక్యం అనేట ఎంత చదువుతావో ప్రార్థన ఆ ప్రార్థనకి ఎవిడెన్స్ లేదా బడుగు పోలీసులు వస్తుంది. ఆ రోజు నా కుమారుడు అలా చేశాను. ఆ ప్రార్థన ఏం చేశారంటే ప్రార్థనకి ఎలా ప్రార్థనలు ఏముంది వాక్యంలో దావిదాల చాలా చేస్తా నీ దేవుడి వల్ల ఏమి లాభమో ఏమి లాభం అంటే ఏమి లాభమా నష్టాలంటే సౌలు భౌరి చెప్పారు అన్ని నష్టాలే. నా పెద్ద జీవితం అంతా వదిలేసింది, నా జీవితం బాగా అన్ని వదిలేసి దేవుడు మానేసి దాని ఏం ఆమెసేసి దేవుడిని అమ్మించింది. ఏం లాభాలో అన్ని నష్టాలు దేవుడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నేను దేవుని కుమారుని గట్టిగా దేవునికి మహిమ కలుగును గాక. నేను దేవుని కుమారుని, నేను దేవుని కుమార్తెని, నేను దేవునికి లోబడినవాడిని, నేను దేవుని బిడ్డను, దేవునికి మహిమ కలుగును గాక. యవనస్తులు భయపడాలి. ఏం భయపడాలి? దేవుని భయపడాలి, వాక్యానికి భయపడాలి, ప్రతి ఒక్కరు భయపడాలి. కానీ దేవుని కోసం ఎందుకుందా ప్రతి కోసం నువ్వు ఎవరికైనా కనిపించు దేవుడి పని ఆయన కళ్ళు ఈ కళ్ళే. దేవుని పాలు చేసి దేవుని పాలు చేసి ఒకటిగా నీ కళ్ళే
ఆలోచనలోకి వస్తాయి. చెడు తలంపులు పోతాయి కదా, నీ కళ్ళు మూస్తా అంతా చీకటి కానీ విస్తారం కలిగేస్తాను. కళ్ళు తెరుచుడు పనికి పైకి పట్టుకో. ఈ జ్ఞానోపదేశం దేవుడు నేర్పిస్తాను. జ్ఞానం వల్ల సంపాదించుకో. వాక్యం గురించి తెలిసిన వ్యక్తికి అది బొమ్మ అడిగేలా తిరిగితనే ఉండాలి. వాక్యం గురించి తెలిసిన గురించి దేవుడి గురించి తెలిసిన గురించి అది బొమ్మ అడిగేలా తిరిగితనే ఉండాలి.